కొప్పో కలిస్తే గుప్పు మరణ ఖాయమన్న సామెత మరోసారి నిజమవబోతోందా? రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న మహిళా నేతల మధ్య అంతరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో ఆ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. 2014 ఎన్నికలకు ముందే విభేదాలున్నా అధికారంలోకి వచ్చాక కొంత సమసిపోయినట్టు కనిపించాయి. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభ హైమావతి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. హైమావతి కుమార్తె శోభ స్వాతిరాణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైన తరువాత ఇవి పెరిగిపోయాయి. సీఎం చంద్రబాబు ఓసారి మందలించడంతో గొడవలు సర్దుకున్నట్టు కనిపించినా జన్మభూమి సాక్షిగా ఇప్పుడు మళ్లీ బయటపడ్డాయి. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, తెలుగు మహిళా అధ్యక్షురాలు హైమావతిని ఎమ్మెల్యే లలిత కుమారి దూరం పెడుతున్నారన్న పుకార్లు నియోజకవర్గంలో షికారు చేస్తున్నాయి. భవిష్యత్తులో హైమావతి, ఆమె కుమార్తె తన నియోజకవర్గంలోకి వస్తారనే భయం లలిత కుమారిలో కనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన 2 జన్మభూమి గ్రామ సభల్లో స్థానిక జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వాతిరాణిని ఆహ్వానించకపోవడం దీనికి నిదర్శనమంటున్నారు. స్వాతిరాణి జెడ్పీటీసీగా గెలిచిన మండలంలో జరిగిన కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించకపోవడం కాకతాళీయం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ హాజరైన ఈ గ్రామ సభకు జెడ్పీ చైర్పర్సన్ ను ఆహ్వానించకపోవడంపై హైమావతి వర్గం కినుక వహించినట్టు సమాచారం. జిల్లా పరిషత్ ద్వారా పలు అభివృద్ధి పనులు, ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వ పథకాలు నియోజకవర్గానికి రావాల్సి ఉంది. 2 వర్గాల మధ్య వివాదాల కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు చెప్పుకుంటున్నారు. ఈశ్వర్, కరెస్పాండెంట్, విజయనగరం.